గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఇక డీటెయిల్స్ చూస్తే భీమవరంలో పవన్ వారాహి విజయబేరి సభ ముగిసింది. అనంతరం అక్కడి నుంచి పిఠాపురం చేబ్రోలు స్వగృహానికి చేరుకున్నారు. అయితే మరికొద్దిసేపట్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమి నేపథ్యంలో పార్టీల ముఖ్య నేతలతో అంతర్గత సమావేశం జరగనుంది. సాయంత్రం చేబ్రోలు స్వగృహం నుంచి పవన్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఉంగుటూరులో ఏర్పాటు చేసిన వారాహి విజయబేరి సభలో పాల్గొననున్నారు. అయితే రేపు పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున పోటీ చేస్తున్నారు. భీమవరంలో పవన్ వారాహి విజయబేరి సభ ముగిసింది. అనంతరం అక్కడి నుంచి పీఠాపురం చేబ్రోలు స్వగృహానికి చేరుకున్నారు. అయితే మరికొద్దిసేపట్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమి నేపథ్యంలో పార్టీల ముఖ్య నేతలతో అంతర్గత సమావేశం జరగనుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, చెప్పండి. థ్యాంక్ యూ వరలక్ష్మి. ఏవైతే భీమవరంలో నిన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముగిసిన పవన్ వారాహి విజయబేరి సభ అనంతరం అక్కడి నుంచి నిన్న సాయంత్రం పిఠాపురం చేబ్రోల్లో తన స్వగృహానికి అయితే చేరుకున్నారు. అయితే రేపు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ నామినేషన్ ఉండడంతో నామినేషన్ పత్రాలు పూర్తి చేసుకోవడానికి, అలాగే ఇప్పుడు లాయర్ పనులే ఉంటాయి. దానివల్ల అయితే పిఠాపురం వచ్చినట్లయితే మనకు సమాచారం అయితే ఉంది. అయితే మరికొద్ది సేపట్లో ఏవైతే జనసేన టీడీపీ బీజేపీ కూటమి నేపథ్యంలో అక్కడున్న స్థానిక పార్టీ ముఖ్య నేతలతో అయితే అంతర్గత సమావేశం నిర్వహించినారు. అయితే దీనికి సంబంధించి అంటే ఏవైతే పార్టీ యొక్క గెలుపు దిశగా ఏ రకంగా ముందుకెళ్లాలి, అయితే వైసీపీ యొక్క ఎత్తుగడలు అంటే వారి చేస్తున్న అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కదో పట్టించే విధంగా ఏ రకంగా ముందుకెళ్లిన అంశంపై అయితే ఈ రోజు ఏవైతే స్థానిక ముఖ్య నేతలతో అయితే ఆయన భేటీ కానున్నారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే టీడీపీకి సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, అలాగే బీజేపీకి సంబంధించి రాజు, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలు అంటే పిఠాపురం, ఉప్పాడు, కొత్తపల్లి, గొల్లపురం అంటే 3 మండలాలు ఉన్న పార్టీ ముఖ్య నేతలతో వారైతే భేటీ కానున్నారు. అయితే దాని అనంతరం ఏవైతే ఈ రోజు సాయంత్రం అక్కడ పవన్ అయితే చేబ్రోలు స్వగృహం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు 2వ రోజు అయితే పర్యటన అయితే ఎన్నికల ప్రచారం సంబంధించి ఈ యాత్ర అయితే ఈ రోజు కొనసాగుతుంది. దీనికి సంబంధించి అక్కడ ఏవైతే పవన్ వారాహి యాత్ర ఏవైతే ఉందో ఈ రోజు సాయంత్రం 4 గంటలకి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వారాహి విజయబేరి సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 7 గంటలకైతే ఉంగుటూరు నియోజకవర్గంలో వారాహి విజయబేరి సభలో పాల్గొని అక్కడున్న ముఖ్య ఇబ్బందులు లేదా అక్కడ స్థానిక ఇబ్బందులపై అయితే వారు మాట్లాడారు. దాని అనంతరం పిఠాపురం అయితే ఈ రోజు సాయంత్రం అక్కడ విజయబేరి సభ పిఠాపురం చేరుకుని రేపు నామినేషన్ దాఖలు సంబంధించి పూర్తి పనులు నిమగ్నం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అసలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ పర్మిషన్ అన్ని దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పక్క జనసేన నాయకులు అలాగే టీడీపీ నాయకులు దీనిపై పూర్తి ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.